వాడకెళ్ళి ఫుల్ వర్షం పడి రాళ్ళు పడితే పరిస్థితి ఏంటో బాను నీ అమ్మ మన చెయ్యిట్లా దూరం తీసుకోవాలి. జూన్ 10th నా బర్త్డే ఈరోజు. అనుకోకుండా సడన్ గా తిరుపతికి ప్లాన్ చేసుకున్నా. ప్రతి ఇయర్ లోకల్లో నేను కేక్స్ కట్ చేస్తుండే, నాన్ స్టాప్ కట్ చేస్తుండే. సో కొంచెం ప్రశాంతంగా తిరుపతిలో మనం పీస్ఫుల్గా ఉందామని చెప్పేసి తిరుపతికి వచ్చిండే నేను. సో కనిపించే చూడండి నా కొండలు. తిరుపతికి నియర్ బై వచ్చేసినాం. నైట్ స్టార్ట్ అయిన ఉండే, ఆఫ్టర్నూన్ వచ్చేస్తుండే, 11 వరకు వచ్చేసినాం మేము. లొకేషన్ అంటే చాయ్ ఇన్న తాగినాం మామ. చాయ్ తాగమా? లాస్ట్ టైం ఒక దగ్గర చాయ్ తాగిన ఉండే, మస్తు ఉంది. కానీ టైం లేదు చెప్పాలంటే మనం ఆపమంటారు కానీ ఈసారి ఆపా. అసలు నా లైఫ్ లో వరస్ట్ తమ్ముడు అంటే వాడే చెప్పాలంటే. సో నైట్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం. నైట్ ఫుల్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తమ్ముడు వాళ్ళందరూ చాలా కేక్స్ కట్ చేసిన, మస్తు ఎంజాయ్ చేసిన. అక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి వచ్చిన. ఏం నేర్పించారా పై IBS కాలేజ్ లో చదువుతున్నాను. IBS కాలేజ్ లో చదువుతున్నావు ఎందుకు? బేకర్ కాలేజ్ జిందగీలో కాలేజ్ కూడా చక్కగా పోడు. ఏమనంటే పూర్లసోకి ఎక్కువ అన్నకి. అన్న గీతం కాలేజ్ వైజాగ్ బ్రాంచ్ ఎవరన్నా గుర్తుపడితే వైజాగ్ లో ఎక్కడ చెప్పు. నాకేం తెలుసు గీతం స్పెల్లింగ్ కూడా రాదు చెప్పాలంటే. సరే గీతం స్పెల్లింగ్ ఎప్పుడు చెప్పన్నా? సరే జిఐ అంటే పెట్టంత. సరే పెట్టంత. సో మళ్ళా ఒక 10 years తర్వాత మళ్ళీ నిన్న మొత్తం స్టెప్స్ ఎక్కినుండే. లేదన్నా కూడా 3 to 4 hours పట్టింది మొత్తం స్టెప్స్. సో ఫుల్ బాడీ పెయిన్స్. మళ్ళీ కార్లో వెళ్తున్నాం పైన టికెట్ కోసం. పైన రూమ్లు లేవు, కిందనే రూమ్ తీసుకున్నాం. బ్యాక్ సైడ్ ఒక టైంలో ఈ రోడ్లు ఎట్లా నడుపుతారు అది అనుకునేటోండి నేను. ఈరోజు నేను నడుపుతున్నా కారు. చాలాసార్లు నడిపినా ఘాట్ రోడ్లో. బాగుంది ఫ్రెండ్స్ ఘాట్ రోడ్. జిగ్గలు వచ్చినాయి. జిగ్గలు ఎందుకన్నా ఇట్లా చేస్తాను నన్ను ఒక వీడియో ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. బర్త్డే రోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్నా టెంపుల్లో. ప్రశాంతంగా మంచిగా దేవుడి దర్శనం. ఒక 2-3 days ఇక్కడనే ఉందామని వచ్చిండే. పైన కొండ మీద కూడా ఫుల్ ట్రాఫిక్ ఏముంది చూడండి ఒకసారి. స్లో వెళ్తున్నాము. నిన్న మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా చూసినాము. ఇది మీకు కనిపించినాయా మామ? ఇవి ఏమంటారు, అడవి పందులు కనిపించినాయి మీకు? భయం వేసిందా మీకు? ఏమంటలేదు మామ. ఊర్లో ఒక అడవి పంది వస్తే చంపేస్తుంది, ఊపిరి అది అని అంటారు. సో అలా ఒక 30-40 చూసిన అడవి పందులు నిన్న మా కార్లో కూడా ఒక అడవి పందులు. భానువారు ఇది కావాలి వాళ్ళకి, ఇట్లాంటి యాంగిల్ చూపెట్టు. బాను అని చెప్పేసి వీళ్ళు కొండమూస్తో ఫొటోస్ తీసినాం, వీడియోస్ కూడా తీసినాం, అప్లోడ్ చేస్తాం. సేమ్ ఉండదు తెలుసా మామ. అక్కడ తీసి ఇక్కడ ఎప్పుడే క్యాప్చర్ చేసిన. ఊళ్ళో ఇప్పుడు అడిగిపోయిందని బాను ఎవరు పేరు లేదా? ఎవరు రా పేరు లేదా? మళ్ళీ కామెంట్లు పెడతారు ఏమని? బిగ్ ఫ్యాట్ బిగ్ ఫ్యాంటా? ఫ్యాంట్ బిగ్ ఫ్యాంట్. ఫ్యాన్ అని కూడా రాదు. బిగ్ ఫ్యాన్ బ్రో. ఈ లోకల్ వాళ్ళు అయితే అమ్మ ఏం నడుతారా ఆయన బండ్లు మీ దగ్గర వచ్చేస్తారు. ఆ గొప్ప నేను ఎట్లా అవుతారు కదా స్పీడ్ అట్లా అవుతారు, ఇట్లా దగ్గరకు పోయి బ్రేకులు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేకి చాలా మంది విష్ చేసినారు.
నేను లోకల్లో లేకుండే బర్త్డే రోజు నైటే తిరుపతికి వచ్చినుండే నేను. సో ఎన్నో ఇయర్స్ నుంచి మొక్కుండే నాకు ఇట్లా స్టెప్స్ మీద నడవాలని చెప్పి. సో ఆ బర్త్డే రోజే పెట్టుకున్నాను నేను. సో ఆ టైంలో అక్కడ లేకుండే నేను మొత్తం స్టెప్స్ ఎక్కి అంటే అనుకున్నా ఈజీ అయ్యే 3,500గా ఈజీ అది ఇది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎక్కుతుంటే చుక్కలు కనిపిస్తాయి నిజంగా. 3,550 స్టెప్స్ ఉండే. సో మాకు వచ్చేసి 3.5 hours పట్టింది. 3 to 4 hours వేసుకోండి. నాన్ స్టాప్ ఎక్కితే ఒక 2.5 hours పడుతుంది. సో కొంచెం ఆగా ఎక్కినాం కాబట్టి 4 hours పట్టింది. సో తిరుపతికి ఆ చిన్న మొక్క అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో కింద ఇప్పుడే టోల్ గేట్ దగ్గర అక్కడిక్కడ కొంచెం పార్కింగ్ ఫుల్, అంటే టోల్ గేట్ దగ్గరనే 1 hour ఆగినాము. చాలా రష్ ఉంది. ఈరోజు వచ్చేసి పౌర్ణమి. చాలా మంది వచ్చినారు. తమిళనాడులో పౌర్ణమి రోజు చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారంట. సో పైన కూడా ఫుల్ రష్ ఉంది. మనం అనుకోకుండా సడన్గా వచ్చినాము. ఎట్లాంటి టికెట్ అట్లాంటి ఏం తీసుకోలేము మనము. అంటే L1 దర్శనం అది అని చెప్పి ఏదో ఒక లెటర్ ప్యాడ్ తీసుకొచ్చేటోళ్ళం ఎవ్రీ ఇయర్. సో ఇయర్ అయితే మనం ఏం తీసుకురాలే. కొంచెం తెలిసిన అన్న వాళ్ళ ఆలీలు ఉంటే వాళ్ళ పైరవి మీదే వెళ్తున్నాం దర్శనం. సో ఇట్లాంటి దర్శనం కావాలంటే చాలా అదృష్టం ఉండాలి చెప్పాలని. అంటే ఎందుకంటే దేవుడి దగ్గర నేను అప్పుడు వెళ్ళినాము. ఇప్పుడు ఒక 1 year కింద వచ్చినప్పుడు కింద బస్ స్టాప్లో చిన్న పాస్ తీసుకొని అనుకోకుండా అప్పుడు కూడా సడన్గా వచ్చిండే. చిన్న పాస్ తీసుకొని దాని పెద్ద లైన్ ఉండే. ఆ దర్శనంకి దేవుడి దగ్గర ఒక 1 minute కూడా చూడలేము మమ్మల్ని. అట్లా లొకేషన్ ఉండే, చాలా రష్ ఉంది కదా. అందుకు ఆ టైంలో చిన్న ఒక సెకండ్ దేవుడి దగ్గర చూడగానే వాటర్ వచ్చిండే ఐస్ నుంచి. ఈరోజు దగ్గర నుంచి దేవుడిని దర్శనం చేసుకుంటాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అందరం. ఇంకా నా బర్త్డేకి అయితే చాలా మంది విష్ చేసినారు. చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు ఉండాలి మీ అందరికీ. నా మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటా. సో ఈ యొక్క జర్నీలో అంటే నేను నా బర్త్డే రోజు మంచి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. సో ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తోనే అందరితో ఉండి అట్లా సెలబ్రేట్ చేసుకునేటోని. ఈ ఇయర్ బర్త్డేకి మాత్రం మొత్తం నా బర్త్డే రోజు మొత్తం మెట్లన్నీ ఎక్కడమే సరిపోయింది నాకు. ఆ స్టెప్స్ ఎక్కి తర్వాత ఒక మంచి పీస్ఫుల్ వైబ్ కనిపించుండే నాకు. అన్ని టెంపుల్స్, తర్వాత గ్రీనరీ అంతా చుట్టూ ఎటు చూసిన కొండలు, మంచు, ఆ తర్వాత చిన్న చిన్న యానిమల్స్ కూడా కనిపిస్తుండే మధ్యలో. సో ఇవి మనం వెళ్ళేటప్పుడు మనం పోయే వేళ చాలా యానిమల్స్ కనిపించినాయి. సో చాలా డేస్ తర్వాత దేవుడిని దగ్గర నుంచి దర్శించుకోవడానికి కొంచెం L1 దర్శనం అట్లా తీసుకొని వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇగో మా తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వచ్చిండే. మనం 7 కొండలు ఎక్కుతున్నాం కదా. సో మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే బర్త్డే రోజు ఇక్కడ అంతా వాతావరణం ఇవన్నీ సో చూసిన మంచిగా అనిపిస్తుంది. ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడి దగ్గర ఒక 2 నిమిషాలు ఇట్లా దేవుడిని ఇట్లా చూడంగానే ఐస్ నుంచి వాటర్ వచ్చినుండే. అంత పవర్ఫుల్ చెప్పాలంటే. సో కొన్ని లక్షల మంది దేవుడి దర్శనం కోసం వచ్చినుండే. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఈ నా బర్త్డే రోజు ఈ దర్శనం చేసుకుంటా. సో మంచిగా అనిపించింది నిన్న మొత్తం. ఎందుకంటే నైట్ నుంచి కింద నుంచి ఆ స్టెప్స్ అన్ని ఎక్కి తర్వాత ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఫుడ్ కూడా చాలా బాగుంది అసలు చెప్పాలని. అంటే మంచి కాలు అయితే మావి ఇంత లడ్డు అయిపోయినాయి. నైట్ హాట్ వాటర్లో పెట్టుకొని ఒక 3-4 times ఒక 1 hour దాకా హాట్ వాటర్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం రికవరీ అయినాం. ఇప్పుడు మా వాళ్ళు ఫ్రీగా వచ్చిందని చెప్పి 2 రోజులకు తిన్నారు. చెప్పన్నా అది కూడా వీళ్ళు తిన్నారుగా. నేను అందరికన్నా ఫస్ట్ తిన్నది నేను. అయిపోగొట్టింది నేను. స్పీడ్స్ మీద తింటావు కదా. నేను అన్నం వదిలేలే అన్న. వదిలేస్తే పాపం. ఏమో వీడు పంచగట్టుకుడు ఇది అడుక్కునేటోళ్ళ కాడికి వెళ్ళి చెప్పుకొని వచ్చి వీడు చూడు పంచ సబ్స్క్రైబర్స్ చెప్తారు నువ్వు గుడ్డిప్పుకోలే కొన్నవాళ్ళే అది చెప్తారు. అలా ఒక్కసారి ఇంకా తిరిగి చూడనా వాడు ఇట్లుండో సొమ్మొకంది సోకొకది ఆ పంచ అవన్నీ నావిరా. ఫ్రెండ్స్ రామ్ రాజ్ పనామా కాడ అన్న నేను మా మమ్మీ పోయి తీసుకొని వచ్చిన అన్న కూడా వచ్చిన అంటే ఎందుకు బిల్లు అన్నా నువ్వు రాలే అన్న. బిల్లు ఎవరు కట్టిరా? బిల్లు ఎవరు కట్టరు? సరే అన్ననే కట్టిండు. ఓకే స్పెట్స్ కూడా అన్నవే. మరి ఫన్ చేసామంటే ఫుల్ ఫన్ చేయాలి. ఇట్లా సగం డైలాగ్ వీడియోలు తీయాల్సి వస్తుంది అప్పుడు. నిజంగా మొత్తం గుట్ట ఎన్ని కిలోమీటర్స్ రా? మొత్తం 14 kilometers. 14 kilometers కింద నుంచి ఎన్ని మినిట్స్ లో పోవాలి? 14 kilometers 28 minutes. 28 minutes to 40 minutes అంతే. 40 minutes కన్నా ఎక్కువ పోతే ఫైన్ వేస్తాడు ఆడు. ఎక్కువ జల్లి పోతే జల్లు అయినా జల్లు కూడా పోవద్దు. ఆడు చూస్తుంది ఆ టైం.
ఇంట్లో ఉన్నప్పుడు ఏమో బూతులే మాట్లాడతారు, బయట ఫ్రెండ్స్ దగ్గర బూతులే. టెంపుల్కి వచ్చినప్పుడు అన్న జర మంచిగా ఉంటుర్రా, ఇడేమో వర్క్ నడుస్తుంది మొత్తం. చెప్పినా నేనే వర్క్ మనమే. అది అమ్మ ఆడకెళ్ళి ఫుల్ వర్షం పడి రాళ్ళు పడితే పరిస్థితి ఏంటో బాను. ఏముంటుంది మన natural form ఉండదు ఇక. నీ అమ్మ మన నచ్చలు ఏందన్నా నీకు నీకేసే అదే మన నచ్చలు అంటున్నాడు. గబ్బులోర్రా నోరితే ఏమంటది అవుతుంది. నువ్వు లేని ఉంటుందా అన్న? చెప్పన్నా, నువ్వు లేని మన ఉంటది రా, ఎందుకు ఉండదు రా. చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు. సో మన దీంతో వాళ్ళందరూ జెన్యున్ ప్రోడక్ట్స్ అమ్ముతూ చాలా లేకపోయినా లక్కీ డ్రా చేసి ఇట్లా ఇద్దాం ఎవరికైనా. ఏది అరే నీ నోరుతో ఇంకోసారి మన నచ్చలు దిగకరా నువ్వు, సరేలే. సరేనా? నీ నోరు మంచిది కాదురా. టెస్ట్ మనం హేట్ చేసేటోళ్ళు కూడా చెప్పన్నా. హెయిట్ ఇష్టం ఏం లేదు నాకు, చాలా తక్కువ. నీకుంటారా హేట్ చేసేటోళ్ళు, ఎందుకంటే నువ్వు దొంగగాడు కాబట్టి. అందరికి ఎందుకుంటారా? కొండ చూడు ఎంత మంచిగా ఉందా. మిగిలిన లెక్క కానీ నాకు తెలిసి మనకి నిన్ననే దర్శనం అయిపోవాలి, కానీ బానిగాడు ఉన్నందుకే అవ్వలే నాకు తెలిసి కదరా. చేద్దాం, ఇంకో ఒక్కరిని నేను ఉన్నా కాబట్టి ఈ రోజన్నా దర్శనం అవుతుంది, లేకపోతే నువ్వు ఉన్నావు కాదురా. నేనేదో నేను పైరవీ చేస్తున్నా కాబట్టి అవుతుంది, నీ వల్ల లేట్ అవుతుంది. సో అంత మనం అందరం కాదు, దేవుడు దర్శనం చేపిస్తున్నాడు. ఎందుకంటే మనం అంత కష్టపడి మెట్లు ఎక్కినాం కదా, ఇలా కైతలే పాపం వీళ్ళు అనుకోకుండా సడన్ గా వచ్చినారు, అందుకే దేవుడే దర్శనం చేపిస్తున్నాడు. కాదన్న ఇది ఆంధ్ర అది ఇది మాది తాత ఓ పెద్ద మాటలు ఐబిఎస్ కాలేజ్ లో అవుతాడు, ఎమ్మెల్యేలు తెలుసు అంటాడు, ఎంపీలు తెలుసు అంటాడు, పెద్ద పెద్ద పీకుడు మాటలు ఎప్పుడైనా మాట్లాడతాడు. చెప్పినా అన్న వీడియోలో ఇవన్నీ ఎవరికి షర్మిల అంటాడు, జగన్ అంటాడు, ఏముండదు మ్యాటర్, ఏముండదు మళ్ళా. సరేలే. షర్మిలకి పిచ్చ ఫ్యాన్ మనోడు. నేను ఎప్పుడు చెప్పాలి ఫ్రెండ్స్ అట్లా హైలైట్ ఉందా షర్మిల ఫోటో? ఉంటది. ఉంటది. జగన్ అన్న కలుస్తున్నావారా? సో పాలిటిక్స్ మనకి అట్లా ఏం లేదు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ, వీళ్ళు ఇష్టం వాళ్ళ ఇష్టం ఏం లేదు, అందరు మనకు ఒకటే. ఎవరున్నా గవర్నమెంట్ ఉన్నా మంచిగా అందరికి జనాలకు యూజ్ అయ్యే పనులు చేస్తే చాలు.